కళ్యాణ లక్ష్మి స్టార్ట్ అయింది. ఒక ఏడాది అయినాక చేయి తిరిగినాక గరీబోళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, 13 లక్షల పెళ్లిలకు సాయం చేసిండు కేసీఆర్. 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం సాయం చేసింది. సో అలాంటి కేసీఆర్ ను వాళ్ళు ఏం చేసిండ్రు, అందరూ కేసీఆర్ దిక్కే ఉన్నారని కొన్ని అబద్ధాలు చెప్పిండ్రు. ఏం చేసిండు కేసీఆర్ మీకు తెలుసు. బిందె పట్టుకొని బయటకు రాకుండా అక్కచెల్లెలకు సాయం చేసిండు. మీరు బిడ్డ కాన్పుకు పోతే కల్వకుర్తిలో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించిపోయింది కేసీఆర్ గారు. కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదా? అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పైసలు ఇచ్చిండు. ఈ రకంగా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండమ్మా? ఆయన ఏం చెప్పిండు, నేను తులం బంగారం ఇస్తా, ప్రతి మహిళకు 2500 ఇస్తా, స్కూటీలు ఇస్తా. ఏదన్నా ఒక్కటన్ని ఇచ్చిండా? కొన్ని ఇచ్చిండమ్మా, కొన్ని పనులు మాయ చేసిండు. కొన్ని ఏం చేసిండంటే బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. పెట్టలేదా? దావఖానా పోతే కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండా లేదా? రంజాన్ తోఫా బంద్, బతుకమ్మ గిఫ్ట్ బంద్ అయిపోయింది. అన్ని బంద్ పెట్టాడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నదినా? ఏమైనా ఉన్నాయా? ఇలా పిల్లలు చదువుకుంటే మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా బంద్ పెట్టిండు. కాలేజీల్లో చదువుకునే పిల్లలకు కేసీఆర్ ఉండగా 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మన పిల్లల్ని బాగా చదివించిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైంది, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇలా పిల్లల చదువులు బంద్ అవుతున్నాయి. పిల్లలు వెనుకబడే పరిస్థితి వచ్చింది. పిల్లలకు కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఆ కాలేజీల్లో ఉండే లెక్చరర్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చక్కగా చెప్పని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఉన్నవి బంద్ పెట్టుడు తప్ప కొత్తగా చేస్తున్నది ఏమి లేదు. బీసీల కోసం మాట్లాడిండు. బీసీలకు బిల్లు పాస్ చేసినాను, ఢిల్లీకి పోయిండు. ప్రధానమంత్రిని ఒప్పిస్తా అన్నాడు. నేను ఢిల్లీలో బిల్లు పాస్ చేపిస్తా అన్నాడు. ఢిల్లీలో పోయి ధర్నా పెడితే చివరికి రాహుల్ గాంధీ ముఖం చాటేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు రాహుల్ గాంధీనే ఒప్పియలేదు, నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఆడికెళ్ళి ఒప్పిస్తావు. నువ్వు ఢిల్లీలో ధర్నా పెడితే రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి నీ ధర్నాకు రాలేదంటేనే నీ పటార ఏ పార్టీదో, బీసీల మీద నీ ప్రేమ ఏ పార్టీదో అర్థమైతా ఉంది. రాహుల్ గాంధీని ఒప్పియే నువ్వు రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తావంటే మా బీసీలు ఎట్లా నమ్మాలి అని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అన్ని అబద్ధాలు, అన్ని ఇలా ముఖ్యమంత్రి అంటాడు అబద్ధం ఆడితే బాధ అవుతుంది. ఎందుకంటే ఆ కుర్చీకి ఉన్న విలువ తగ్గిపోతుంది, ఆ కుర్చీ పతారు తగ్గిపోతుంది. ముఖ్యమంత్రి మాట్లాడితే మాట మీద ఉండాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏముంటాయమ్మా? అన్ని తిట్లు తప్ప ఏమైనా ఉంటాయా? పేగులు ఉడవీకి మెడలు వేసుకుంటా, కండ్ల గుడ్లు ఉడవీక్తా, గోటీలాడతా, సీర్తా, సంపుతా, తొండలు, ఇవి తప్ప ఎవడన్నా ముఖ్యమంత్రి ఓ పనికొచ్చే మాట మాట్లాడిండా? ప్రజలకు పనికొచ్చే పని చేసిండా? అన్ని కూడా పనికి మాలిన మాటలు. ఇవాళ శత్రుత్వం తప్ప ఒక్కట్లేదు. ముఖ్యంగా మా ఎస్టీలకు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక కనీసం మంత్రి పదవి కూడా దొరకలే. కేసీఆర్ ఉండగా లంబాడి బిడ్డ సత్యవతి రాథోడ్ గారిని గొప్పగా మంత్రిగా పెట్టుకున్నారు. ఇవాళ అక్క రావాల్సి ఉండే, ఇంకో మీటింగ్ పడి ఇవాళ రాలేకపోయింది. ఇవాళ ఏడాది అర్థమైన ఎస్టీలకు ఇవాళ లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా లంబాడీలకు ఇవ్వకుండా ఈ రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు. కేసీఆర్ గారు లంబాడీల గౌరవాన్ని పెంచిండు. మనకు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిండు మన ఆరాధ్య దైవం. సో ఆ రకంగా మనమేమో మంచి పనులు జరిగితే రేవంత్ రెడ్డి కాలంలో వెనుకకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మీరు నిన్న మొన్న చూస్తున్న టీవీలల్లా ఆయన HCU యూనివర్సిటీలో చెట్లు నరుకుతా ఉన్నాడు. అక్కడ ఉండే పక్షులు, నెమళ్ళు, జింకలు అవి ఏడుస్తున్నాయి, అరుపులు పెడుతుంటే కూడా ఈయనకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా, ఏ భూములు లూటీ చేద్దామా, ఇది తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు. ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు గుంజుకున్నాడు. ఇవాళ ఇప్పుడు మళ్ళా 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట. ఇవాళ భూములు అమ్ముకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అయినవా? అదేనా నువ్వు చేసే పని? నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి? పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఒకసారన్నా రా ఏదైనా ఊర్లకు.
నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, బాగా చెప్తున్నావు కదా రుణమాఫీ అయిపోయింది అన్నాడు. అయిపోయిందా అమ్మాయి అందరికీ? అయిందా రుణమాఫీ? మా బోయినకుంట తండ కదా ఇది. రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డ అంటున్నావు కదా, నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా, దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా మా బోయినకుంట తండకు రా, రుణమాఫీ అయిందా లేదా మా వాళ్ళు చెప్తారు. నువ్వు రా, నిజంగా చేస్తేనేమో పూలు చల్లుతారు, చేయకపోతే మరి నువ్వు చేసినా అంటున్నాడు. అసెంబ్లీలో చెప్పిండు అయిపోయింది రుణమాఫీ అంటుండు. అయిపోయిందా? అందరికి వచ్చిందా రుణమాఫీ? మరి రా బోయినకుంట తండకు రా. నువ్వు పాలమూరు బిడ్డవైతే, నీకు పౌరుషం ఉంటే, నువ్వు నల్లమల జంగల్కెళ్ళి వచ్చినవైతే పోలీసు వాళ్ళు లేకుండా రా మా తండకు రా. రుణమాఫీ అయితే పూలు చల్లుతారు, లేకపోతే ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ ఇష్టం. ఎక్కడికైనా రావాలంటే ముంగట మొదలు పోలీసు వాళ్ళు వచ్చి పిల్లల్ని పట్టుకపోతురు, బీఆర్ఎస్ కార్యకర్తల్ని పట్టుకపోతురు, కేసులు పెడుతుండు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నావు, ఉందా అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం? నిన్న కాలేజీ పిల్లల్ని పాపం గొడ్డులు కొట్టినట్టు కొట్టిండ్రు, ఈపులు గమిలిపోయినాయి పిల్లలై. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయి ఏడాది లోపల అన్నాడు. ఏడాదిని అర్థమైంది 2 లక్షలు కాదు కదా, 5,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇయలే. అన్ని అబద్ధాలు, అన్ని గోబల్స్, మాయ మాటలు చెప్పిండు, గద్దెనెక్కి ఇలా మోసం చేస్తా ఉన్నాడు. అందుకే ఇలా అందరూ కేసీఆర్ సార్ను యాడ్ చేస్తుండ్రు. కేసీఆర్ సార్ ఉండగా ఈ రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్ చేద్దరు మా పిల్లలు. వీళ్ళందరూ కూడా 12 మంది రియల్ ఎస్టేట్ మీద బతికిరు. ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ వాడు గుంజుకపోతుండు, ఫైనాన్స్ వాడు, కార్లు ఫైనాన్స్ వాడు గుంజుకపోతుండు. బేరం బంద్ అయింది, ఫైనాన్స్ కూడా బంద్ అయిందట, ఫైనాన్స్ కూడా బంద్ అయిపోయింది. ఇక బండ్లు గుంజుకపోవడు వీడికి వచ్చింది కథ. కేసీఆర్ ఉన్నప్పుడు 3 పువ్వులు 6 కాయల్లాగా ఉండే, అందరూ బతికిండ్రు, చేతిలో పైసా కనబడ్డది. ఇప్పుడు అప్పు కూడా దొరుకుతుంది, ఎవడన్నా అప్పు అడిగితే అదే పోతుండడు, మళ్ళీ కనబడతలేడు. అప్పు అడుగుతాడేమో ఫోన్ కూడా రావటని పరిస్థితి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ తిరోగమనం అయిపోయింది. అన్ని పిచ్చి పిచ్చి పనులు, హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు కూల్చిండు, మూసి బ్యూటిఫికేషన్ పేరిట నానా హంగామా పెట్టి గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టిండు. కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు ఈ రేవంత్ రెడ్డికి. అందుకే ఈ రాష్ట్రం ఇవాళ ఆగమాగం అవుతున్నది. ఇక జరిగింది, మళ్ళా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకెవడన్నా మళ్ళీ బీజేపీ వస్తాడు నడిమిట్లా, వాడిని నమ్మి ఎంపీ గెలిపించిండ్రు, ఏమైంది? ఏమన్నా రూపాయి వచ్చిందా? ఢిల్లీకి వెళ్ళి రాలే, నాకు గల్లీకి వెళ్ళి రాలే. గల్లీోడు సున్ననే పెట్టిండు, ఢిల్లీోడు సున్ననే పెట్టిండు. తెలంగాణకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్. అందువల్ల మనం ఎప్పుడైనా కేసీఆర్ని కాపాడుకుంటే ఆయన మనని కాపాడుకుంటాడు. కేసీఆరే ఇలా తెలంగాణను మంచిగా కాపాడిండు. కానీ ఇలా వెనకటేదో అంట చూడు, ఎక్కువ తక్కువ వాగుతాడు. రేవంత్ రెడ్డిది ఒరుడు ఎక్కువ, పని తక్కువ. కేసీఆర్ ఏమో మాట్లాడు తక్కువ, పని ఎక్కువ. గది ఆలోచన చేయాలి. పనిమంతుడు కావాలన్నా ఒర్రుబోతులు కావాలన్నా? మనకు పనిమంతుడా ఒర్రుబోతులా? పనిమంతుడు అంటే మన కేసీఆర్, ఒర్రుడు తిచ్చుడు అంటే మరిగా చూసుకోండి. గది ఇవాళ అన్ని విషయాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. ముఖ్యంగా యువత, విద్యార్థులు కూడా బాగా ఆలోచించండి. ఆనాడు ఢిల్లీలో ఉన్న మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, మోసం. రేవంత్ రెడ్డి అన్నాడు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఈయన మోసం. ఢిల్లీలో ఉన్న బీజేపీ మోసం చేసింది, గల్లీలో ఉన్న కాంగ్రెస్ కూడా మనను మోసం చేసింది. రేవంత్ రెడ్డి ఏమో ప్రతి మహిళకు 2,500 రూపాయలు బ్యాంకులో ఇస్తా అన్నాడు, ప్రతి రైతుకు 15,000 వేస్తా అన్నాడు. మోడీ గారు ఏమన్నారు ఢిల్లీలో, ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నాడు. విదేశాల్లో నల్లధనం తెస్తాం, 15 లక్షలు వేస్తామన్న మోడీ వేయలేదు, 15,000 వేస్తామన్న రేవంత్ రెడ్డి కూడా వేయలేదు. అంటే వీళ్ళందరూ కూడా మాటలు చెప్తారు. ఏ మాట ఇవ్వకపోయినా పేదింటి ఆడపిల్లకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పకపోయినా ప్రతి ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అందువల్ల మీరు కూడా రాబోయే రోజుల్లో మన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి. ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు, ఓట్లు లేవు. నేను వచ్చింది మా తమ్ముడు, మా